యుద్ధం అయ్యాకైనా వీడు మారతాడేమోనని వివాహం చేశారు. కానీ ఇతను మాత్రం అస్సలు మారడు. అప్పుడు అసమంజసుడి తండ్రి సగరుడు కోపంతో అతని కొడుకునే రాజ్య బహిష్కరణ చేస్తాడు. ఆ తరువాత అసమంజసుడి భార్యకు ఒక కుమారుడు జన్మిస్తాడు. అతని పేరు అంశుమాన్. అలాగే ఆ 60,000 మంది యువరాజులు అందరూ కూడా ఎంతో శక్తివంతులులాగా మారిపోతారు. సగరుడు అశ్వమేధ యాగం చెయ్యాలని నిర్ణయించుంటాడు. గొప్ప యాగం చేసి అశ్వాన్ని వదులుతాడు. అశ్వం సరి వేగముగా వెళుతూ ఉంటుంది. ఆ అశ్వం సగరుడిది అని తెలియగానే ఏ మహారాజు కూడా దానిని ఆపకుండా వదులుతూ ఉంటారు. అలా ఆ అశ్వం భూమి మొత్తం తిరుగుతూ ఉంటుంది. ఈ విషయం ఇంద్రుడికి తెలుస్తుంది. ఇలా అయితే ఈ అశ్వం భూమి మొత్తం తిరుగుతుంది. ఆ సగరుడు భూలోకానికి అధిపతి అయిపోతాడు. ఆ తరువాత స్వర్గం కూడా కావాలి అని అంటాడు. అనుకొని ఆ అశ్వాన్ని ఎలాగైనా ఆపాలి అని దొంగచాటుగా ఆ అశ్వాన్ని దొంగలించి ఘోర తపస్సులో ఉన్న కపిల